ఫ్రెండ్స్ ఇదే 10,000 లోపు బడ్జెట్‌లో ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 60 5G ప్లస్. సో మరి చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని మంచివి కూడా లేవు. అవేంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మొబైల్‌ని ఫస్ట్ టైం చేతిలో తీసుకున్న వెంటనే బ్యాక్ సైడ్ మీకు ఈ కెమెరా మోడల్ డిజైన్ కారణంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. ప్లస్ ఇక్కడ ఇంకొక డెడికేటెడ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. వైర్లు రాకర్స్ ఉన్నాయి. ఇంకోవైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. కింద వైపు 3.5 mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్స్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ చేతిలో తీసుకుంటే ప్రీమియంగా ఏం అనిపించట్లేదు. ఒక 193 గ్రామ్స్ ఉంటుంది ఈ మొబైల్ అనేది. కాకపోతే డిజైన్ పరంగా బాగుంది మొబైల్. 10,000 లో బడ్జెట్‌లో మనకు ప్రీమియంనెస్ కూడా రాదనుకోండి. అయితే ఇన్ఫినిక్స్‌లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే ఈ మొబైల్‌లో బ్లోట్‌వేర్స్ అనేవి చాలా తక్కువ చేసేసారు. ఒకప్పటి గురించి మాట్లాడితే యూఏలో చాలా ఎక్కువ బ్లోట్‌వేర్స్ ఉండేవి. సో ఈసారి దాన్ని తక్కువ చేయడంతో పాటు మరి మొబైల్ రావడం అవుట్ ఆఫ్ బాక్స్ 115 తోటి వస్తుంది. సో కాబట్టి మనం చాలా ఎక్కువ కాలం వాడవచ్చు అన్నట్టు అప్డేట్స్ రెగ్యులర్‌గా వచ్చిన తర్వాత. సో మరి మొబైల్ స్క్రీన్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే కింద బెజిల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. పైవైపు చూసుకున్నట్టయితే నార్మల్‌గానే కనిపించేస్తున్నాయి. మరి బ్రైట్‌నెస్ గురించి మాట్లాడినట్టయితే 800 నిట్స్ ఉంటుంది. ఎల్‌సీడీ డిస్‌ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్‌ప్లే వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడనే నాకు ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. మొబైల్ యొక్క డిస్‌ప్లే గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, బానే అనిపిస్తుంది. సౌండ్ కూడా మనకు అంత లౌడ్‌గా ఏం రాదు. ఎందుకంటే సింగిల్ స్పీకర్‌ని ప్రొవైడ్ చేసేసారు. అయితే మొబైల్‌లో మంచి విషయం ఏంటి అంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్‌గా మనకి ప్రైజింగ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చూసారా, దానికంటే చూసుకున్నట్టయితే దీని పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంటుంది. దీనిలో మనకు LPDDR5X ర్యామ్‌తో పాటు UFS 2.2 స్టోరేజ్ టైప్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గేమింగ్ గురించి మాట్లాడినట్టయితే ఏదో ఇక మీరు సూపర్ కాదు కానీ యావరేజ్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకు సైడ్‌కి ఇక్కడ మనకు ఒక బటన్‌ని ప్రొవైడ్ చేశారు చూసారా, దీన్ని మనం ప్రెస్ చేసేసి అంటే సింగిల్ ట్యాప్ ప్రెస్ చేసేస్తే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవ్వడం, లేదా డబుల్ టైం ప్రెస్ చేశారనుకోండి దానికోసం మనం ఏ యాప్ ఓపెన్ కావాలి అనేది పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సార్లు ప్రెస్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ కావాలనుకోండి. సో అటువంటి ఒక యాక్షన్ బటన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. సో దీంతో పాటే ఇక మనం పోర్ట్రేట్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి 2K 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్లో కూడా మనం 2K 30 FPSలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ వీడియోస్ అయితే మీరు ఇక్కడ చూసేయండి. నెక్స్ట్ మనం దీనిలో మాట్లాడదలుచుకునేది దీనికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్. 5200 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఆరాంగా మీకు 1.5 డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 10,000 దగ్గర బడ్జెట్‌లో దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి ఉండదు అనుకోండి. ఒక ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తే ఇంకా బాగుండేది. మనకు దీనిలో IP64 రేటింగ్ కూడా ఇచ్చారు. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.